సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 20 కోట్ల లడ్డూలు కలుషిత నెయ్యంతో తయారు చేశారు. దీంట్లో సుమారు 68.17 లక్షల కేజీల సింథటిక్ గీ వాడారు. సింథటిక్ నెయ్యి వాడారని చెప్పేసి, సింథటిక్ నెయ్యి అన్నది అది పాల నుంచి తయారు చేసింది కాదు, ఇతరాతర దాంట్లో తయారు చేసినటువంటిది అనేది సిట్ క్లియర్గా చెప్పింది. దీని వెనకాల డబ్బు, ధనదాహం, పర్సంటేజెస్, కమిషన్లు ప్రధానమైనటువంటి కారణం. ఇక్కడ దీనివల్ల అనేక తెలుగు మన భక్తులు వెంకటేశ్వర స్వామి, కలియుగదయం వెంకటేశ్వర స్వామి మనం పరమ పవిత్రంగా, పుణ్యక్షేత్రంగా టీటీడీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం భావిస్తాం. అలాంటి దేవస్థానంలో ఇంత దారుణానికి ఒడగడ్డం హిందువుల యొక్క మనోభావాలపైన దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా ముఖ్యంగా ఖండించాలి, ఆ దోషులను శిక్షించాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారండి. అయితే ఇది వైసీపీ నాయకులకి మొదటి నుంచి అలవాటు ఉందండి. వారికి ముందుగా చెప్పాలంటే వాళ్ళ అధినాయకుడికే తెలుగుదేశం మీద టీటీడీ అంటే హిందూ ధర్మం పట్ల ఆయనకు నమ్మకం లేదు, ఆ విశ్వాసం లేదు. అలాగే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా కలుషిత మద్యం, ఏది కలుషిత మద్యం అంటే అర్థం కల్తీ మద్యం అమ్మి ప్రజల యొక్క ప్రాణమానాల మీద దెబ్బ తగిలేటట్టుగా చేశారు. కనుక ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఈ కలుషిత నెయ్యి అమ్మిన వాళ్ళ మీద కమిషన్ల కోసం కక్కుర్తిపడి మద్యం అమ్మే మీద ఖచ్చితంగా శిక్షించాలి. ఓకే, పాలలో క్వాలిటీ వేరియేషన్ వల్ల కూడా ఇలా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంగా అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అండి, ఆయన అది నిజంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వారికి నిజంగా ఆ మాటలు వింటుంటే ఆయనకు అవగాహన ఉందా లేదా, అసలు పరిణితి ఉన్నటువంటి వ్యక్తి కాదా అన్నట్టుగా మనకు అనుమానం వస్తుంటుంది. సిట్ ఇచ్చింది క్లియర్గా 20 కోట్లు అంటే ఏ విధంగా ఏమని భావించాలి? అంటే ఆయన తప్పు చేసింది ఎలా కవర్ చేసుకోవాలని ఒక ప్రయత్నంలో ఉండాలని భావిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.